ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటండి మీరనేది? మరి కాసేపట్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ మాటలు చెప్తే అందరిలోనూ మా పరువు ఏం కావాలి? ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిది. చిన్న పొరపాటు చేసినా మచ్చ జీవితాంతం ఉండిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. నేను పెళ్ళాపేస్తాను అనడం లేదు భాను. నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి మీరిద్దరూ కన్యాదానం చెయ్యకూడదు అంటున్నాను. చెల్లెమ్మా, అదే మీ సందేహమైతే అసలు సమస్య లేదమ్మా. ఈ విషయం పంతులు గారు మాకు చెప్పారు. 5వ నెలలోపైతే కన్యాదానం చెయ్యొచ్చన్నారు. ఇంకా భానుది లేత నెలలే కాబట్టి అభ్యంతరమేమీ ఉండదమ్మా. చూడండి అన్నయ్య గారు, మా పూర్వీకుల నుంచి మా ఇంటికి ఒక పద్ధతి ఉంది. ఇంతవరకు మా ఇంట్లో కడుపుతో ఉన్నవారు ఎవరూ కన్యాదానం చేయలేదు. అది మంచిది కాదు అని మా వాళ్ళందరూ చెప్పారు. అదే మా ఇంటి ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీని తప్పించి ఇప్పుడు ఈ పెళ్లి చేయించలేను. రేపు భాను విషయంలో జరగరానిదేదైనా జరిగితే ఊర్మిళాదేవి గారి ముందు మేం తలదించుకోవాల్సి వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత భాను తల్లి కాబోతోంది. వాళ్ల ముందు మేం మాట పడే పరిస్థితి తెచ్చుకోలేము. సూపర్ ఆంటీ, మీరు సరైన టైంకే వచ్చారు. ఈవిడ భలే మెలికి పెట్టింది. ఇంకా ఈ పెళ్లిని బ్రహ్మదేవుడు కూడా చేయలేడు. ఇంకా భానుని ఎవరు కాపాడతారో చూస్తాను. చూడండి ఆంటీ, ఈ ఇంట్లో మా అత్తయ్య అతిథి మాత్రమే. ఏదో అనుకుంటారని మీరిప్పుడు ఇలా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదండి. లేదు బాబు, మీరంతా చిన్నవాళ్లు కాబట్టి మీకిలాంటి పట్టింపులేమీ ఉండవు. భాను ఆరోగ్యం సరిగా లేదని వీళ్ళు చెప్తున్నారు. మా ఇంట్లో లేని ఆనవాయితీని నేను ఒప్పుకోలేను బాబు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఊర్మిళాదేవి గారు, మీరేమంటారు? చూడండి, మా మమ్మీ ఈ పెళ్లి ఆపమని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పు మమ్మీ, నీకే అభ్యంతరం లేదని చెప్పు. అత్తయ్య, మీరు చెప్పే మాట ఒక ఆడపిల్ల జీవితాన్ని నిర్దేశిస్తుంది. మీరు చెప్పే మాట ఈ పెళ్లిలో ఎలాంటి అలజడి లేకుండా ఆపుతుంది. మీ మాటే శాసనమని ఆవిడంటున్నారు. ఆ రోజు మీరు పెద్ద మనసుతో ఈ పెళ్లి జరిపించమని చెప్పారు. ఈరోజు అదే మనసు చాటుకొని వాళ్ళు కన్యాదానం చేస్తే మీకు అభ్యంతరం లేదని మీరే చెప్పండి అత్తయ్య. నీ మాటకి విలువిస్తాను అని ఆవిడంటున్నారు. ఆ మాట ఈ పెళ్లి విలువ పెంచేలా ఉండాలి గాని బాధ పెట్టేలా ఉండకూడదు. అందరూ ఆంటీకి చెప్తున్నారేంటి? ఏ నిర్ణయం తీసుకోవాలో ఆంటీకి తెలీదా? ఆచారాన్ని కాదు అంటుందా ఏంటి? చూడు నీలిమా, ఒక శుభకార్యం చెడిపోతే నువ్వు ఆనందిస్తావేమో కానీ ఇక్కడ ఉన్న అందరూ బాధపడుతున్నారు. అవునమ్మా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయొచ్చంటారు. మేము అబద్ధమేమీ చెప్పలేదమ్మా, ఉన్న నిజాన్నే చెప్పాం. ఇప్పుడు పెళ్లి పీటల మీదకొచ్చాక ఇప్పుడు ఈ పీటముడి వెయ్యొద్దని వేడుకుంటున్నానమ్మా. దయచేసి అర్థం చేసుకో చెల్లెమ్మా. మీరు మాట్లాడండి ఊర్మిళాదేవి గారు. మీ సమాధానం కోసం ఇక్కడ అందరం ఎదురు చూస్తున్నాం. పద్మావతి, నీకు నా మీదంత గౌరవం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ నా నిర్ణయంతో పనిలేదు. ఎందుకంటే ఈ కుటుంబంతో నాకెలాంటి సంబంధం లేదు. మీరు పిలిచారని ఈ పెళ్లికొచ్చాను. పెళ్లి జరిగితే అక్షింతలు వేసి వెళ్ళిపోతాను. అంతకు మించి ఇక్కడ జరిగేటువంటి శుభాలు అశుభాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా అల్లుడు చెప్పింది నిజమే. ఇది నా ఇల్లు కాదు అని, నా ఇంటి పెళ్లి కాదు అని. అందుకే నేను చెప్తున్నాను, నిర్ణయం అనేది మీదే తప్ప నాది కాదు. అదిగో మా చెల్లెమ్మ ఏ అభ్యంతరము లేదని చెప్పిందిగా. ఇక మీరు సరే అంటే పిల్లల్ని మండపానికి పంపించేద్దాం. చూడండి అన్నయ్య గారు, మీ 2 కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధల గురించి అందరికీ తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకునే ఆవిడ ఆ మాట చెప్పారని నాకు అర్థమైంది. కానీ అనాదిగా వస్తున్న ఆనవాయితీని నేను కాదనలేను. మా ఇంట్లో ఉన్న పద్ధతిని ఇప్పుడు వదిలేయలేను. పెళ్లినాటి మాటలు విడాకుల నాటి ఉండవు అని అంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. లేత నెలల్లో ఉన్న భానుకి రేపు ఏ నష్టం జరిగినా నింద మేము మోస్తాం.
పిల్లలకు తెలియకపోతే నీ బుద్ధి ఏమైందమ్మా అని 10 మంది నన్ను కూడా అంటారు. అమ్మయ్యా, ఏదైతేనే మొత్తానికి నేను అనుకుంది జరిగింది. ఆంటీ ఒప్పుకున్నా ఈవిడ మాత్రం ఒప్పుకునేలా కనిపించటం లేదు. మీరు సూపర్ ఆంటీ. బాను, ఇంకా ఈ పెళ్లి పెటాకులే, నీ బతుకు బస్ స్టాండే. చూడండి, మీకు చెప్పే స్థాయి వయసు రెండు నాకు లేవు. కానీ ఒక్క మాట చెప్పగలను, ఇక్కడున్న అందరం మంచి జరగాలనే కోరుకుంటున్నాం. రేపేదో జరుగుతుందని ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదండి. పరిస్థితులు ఎటు నుండి ఎటు వచ్చినా మీ మీద నింద రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి అడ్డుపడద్దు. క్షమించమ్మా, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేను ఈ పెళ్లి ఆపేస్తాను అనడం లేదు. మీ చేతుల మీద కన్యాదానం చెయ్యొద్దు అంటున్నాను. ఎవరు చేస్తారో మీరే నిర్ణయించుకోండి. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? నన్ను క్షమించండి నాన్న. ఈ పెళ్లి చేస్తానని మీకు మాటిచ్చాను. మీకు మాట రాకుండా చూడాలని ఎంతో ప్రయత్నించాను. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అనుకునే సమయంలో కేవలం నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను నాన్న. ఏంటమ్మా భాను, నువ్వు తల్లి కాబోతున్న ఆనందంలో మేమందరం ఉన్నాం. నువ్వు గర్భవతివి అన్న కారణం చూపించి వాళ్ళు కన్యాదానం చేయకూడదు అంటున్నారు. ఆచారాలు అన్న తర్వాత ఇంటికో రకంగా ఉంటుందిగా. వాళ్ళ ఆచారం వాళ్ళు చెప్పారు, నేనేమి తప్పు పట్టలేదుగా. మీరన్నది నిజమే అంకుల్. కానీ ఈ పెళ్లిలో ఏదో ఒక గొడవ జరిగి ఆగిపోవాలని చాలా మంది చూస్తున్నారు. కుళ్ళుతో ఉన్న వాళ్ళ ఆశ నెరవేరుతుంది, కానీ మన ఆశ నెరవేరట్లేదు కదా. అమ్మ రాము, మీరంతా చిన్నపిల్లలు కాబట్టి ఇలా భయపడుతున్నారు. ఆడపిల్ల పెళ్లిలో మగ పెళ్లి వారి తరఫున ఏదో ఒక ఆటంకం రానే వస్తుంది. ఏదో ఒక సమస్య తీసుకుని వస్తారు. దాన్ని సహనంతో మనమే సరిదిద్దుకోవాలి. పెళ్లిలో ఈ లోటు ఉందంటే దాన్ని ఏదో ఒక రకంగా సరిచేస్తాం మావయ్య. కానీ కన్యాదానం మీరు చేయకూడదంటే దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తాం? ఇక్కడ నేను బాను తప్ప కన్యాదానం చేసేవాళ్లు ఎవరున్నారు? అసలు విషయంలోనే సమస్య వస్తే పరిష్కారం ఏ విధంగా చూపించగలం? అందుకే నేనే వెళ్ళి పద్మావతి గారి కాళ్ళు పట్టుకుని ఎలాగోలా ఆమెను ఆపి ఒప్పిస్తాను మావయ్య. వద్దు బాబు, ఆవిడ అంతలా చెప్పాక కూడా మళ్ళీ మనం అదే ప్రస్తావన తీసుకురాకూడదు. ఆ ఆనవాయితీతో పాటు భాను ఆరోగ్యం గురించి కూడా చెప్పిన మాట ఉందిగా. అలా అని ఆగిపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా నాన్న. లేదమ్మా, ఆగదు. కన్యాదానం చేయమని చెల్లెమని నేను అడుగుతాను. ఏంటి నాన్న, అత్తయ్యని అడుగుతారా? అవును తల్లి. మనోహరు ఊర్మిళ కలిసి కన్యాదానం చేస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. అత్తయ్య వాళ్ళు చేస్తే ఎవరికి ఏ అభ్యంతరమూ ఉండదు. కానీ చేయడానికి అత్తయ్య ముందుకొస్తారా? ఇప్పటికే నేను ఆవిడికి కొడుకుని దూరం చేశానని నా మీద కోపంతో రగిలిపోతున్నారు. మన తరపున పెళ్లికి రావడానికి ఇష్టపడని మనిషి మన ఇంటి ఆడపిల్లకి కన్యాదానం చేస్తారా? భాను చెప్పింది కూడా నిజమే మావయ్య. అమ్మ చాలా కోపంగా ఉంది. ఇందాక కూడా నాకు ఇంటితో ఏ సంబంధం లేదు అని చెప్పింది. అలాంటిది అమ్మ ఒప్పుకుంటుందంటారా? చూడు బాబు, ఆడపిల్ల తండ్రిగా కూతురు పెళ్లి ఎలాగైనా జరిపించాలని ఎంతో కోరుకుంటాడు. ఎన్ని అవమానాలైనా భరించాలి. ఇక చెల్లెమ్మ సంగతి మనకు తెలుసు కదా. నా మీద కోపం ఉంది కాదనను, కానీ ఒక ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది అంటే కరుణించని మనిషి కాదు. తను తప్పకుండా ఆలోచిస్తుంది. అడిగే పద్ధతిలో అడుగుతాను, బతిమలాడుకుంటాను. తను తప్పకుండా ఒప్పుకుంటుంది.
మేడం, ఏంటి సిస్టర్? బాను రిపోర్ట్స్ వచ్చాయి మేడం. ఓ, అప్పుడే వచ్చేసాయా? ఏవి ఇటివు. డామిట్, ఎంత పొరపాటు జరిగింది. ఏమైంది డాక్టర్? ఇంత బ్లండర్ మిస్టేక్ ఎలా జరిగింది అసలు? అంటే ఏంటి మేడం, తను ప్రెగ్నెంట్ కాదా? కాదు, ఎక్కడో ఏదో జరిగింది. మరి ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చే టాబ్లెట్స్ ఇచ్చాం కదా మేడం. వితౌట్ ప్రెగ్నెంట్ ఆ టాబ్లెట్స్ వేయకూడదు కదా. కదా, ముందు ఈ విషయం అర్జెంటుగా భానుకి చెప్పాలి. లిఫ్ట్ చేయి భాను. ఛ, భాను ఫోన్ ఎత్తడం లేదేంటి? కార్తీక్ అయినా చెప్పాలి. లిఫ్ట్ చేయి కార్తీక్, లిఫ్ట్ చేయి కార్తీక్. ఇద్దరు ఫోన్ ఎత్తడం లేదు. నేను వెంటనే అక్కడికి వెళ్తాను. నర్స్, నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. ఓకే మేడం. అమ్మా, పెళ్లి కుమారుడిని తీసుకురండి. గణపతి పూజ మొదలు పెడదాం. పిన్ని, వాడిని తీసుకురండి. రే వాసు, ఏ నిర్ణయం తీసుకున్నావురా? అమ్మ చెల్లెమ్మా, ఒక్క మాట. నాతో మాట్లాడడానికి ఏవీ లేదని చెప్పాను కదా. అయ్యో, అలా అనకమ్మా. కోపాలు ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు కదమ్మా. మాకు కష్టం వస్తే నీ మనసు బాధపడుతుంది, మీకు సుఖం వస్తే మాకు ఆనందం అనిపిస్తుంది. ఎన్ని అనుకున్నా మనం అందరం ఒకటేనమ్మా. ఏం చెప్పాలనుకుంటున్నారో ముందు చెప్పండి. ఈ సుత్తంతా నాకెందుకు? అదేనమ్మా, వైశాలి మీ ఇంటి ఆడపిల్ల అనుకుని నువ్వు మనోహరు పీటల మీద కూర్చుని కన్యాదానం చేయాలి. ఏంటి? నేనేంటో తెలిసే నన్ను మాట అడుగుతున్నావా వాసుదేవరావు? చెప్పాను కదమ్మా, మన మధ్య ఎన్ని గొడవలున్నా ఏదో ఒకరోజు అవి సర్దుకుంటాయి. కానీ పెళ్లి అనేది ముహూర్తానికే జరగాలి. ఒక ఆడపిల్ల తండ్రిగా అర్థిస్తున్నాను తల్లి, నా మాట మన్నించమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాసుదేవరావు? నీ నీడని కూడా భరించలేనటువంటి మనిషిని నేను. మీ ఇంటితో బంధుత్వం అంటేనే సహించలేనటువంటి వ్యక్తిని నేను. అయినా నా కర్మకి మా వాళ్ళంతా కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నారని చెప్పి బాధపడుతున్నాను. అలాంటిది నేను ఈ రోజు పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తానని చెప్పి ఏ ఆశతో అడుగుతున్నావు? నేను ఇందాకే చెప్పాను, ఇది మీ ఇంటికి సంబంధించినటువంటి విషయం, నాకెటువంటి సంబంధం లేదు అని. అయ్యో, అలా అనకమ్మా. నా కూతురు వైశాలి ఫోన్ చేస్తే అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన గొప్ప మనిషి అమ్మా నువ్వు. శతమానం భవతి అని ఆశీర్వదించిన నువ్వే పెళ్లి పీటల మీదే ఆగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? పంతాలకి పోతమ్మా. నీ కోపం ఉంటే నన్ను తిట్టు, ఇంకా కోపం ఉంటే చేత్తో కొట్టు, కానీ కన్యాదానం మాత్రం చేసి పెట్టమ్మా. కన్యాదానం చేస్తే పుణ్యమే అంటారు కదా. మనము ఆడపిల్ల పెళ్లి చేశాం. ఆడపిల్లని కన్న వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మనకీ తెలుసు కదా. వాసు మీద కోపం వైశాలి మీద చూపించుకో. నేనెవరి మీద కోపం చూపించట్లేదండి. అరే, ఏ నీళ్ళలో అయితే నేను ఉండకూడదని చెప్పి అనుకున్నాను, ఈ రోజు అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అరే, ఏ మనుషుల మాట అయితే నా చెవిలో పడకూడదని చెప్పి అనుకున్నాను, ఈ రోజు వాళ్లతో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అరే, నా కొడుకు నాకు దూరం అవ్వటానికి కారకులు వీళ్ళు. వీళ్ళ మీద నేను జాలి చూపించను, నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. అత్తయ్య, మీ కోపం అంతా నా మీద మా నాన్న మీద ఉంది. అందుకే కదా వైశాలి పిలిస్తే మీరు వచ్చారు. ఆ అభిమానం ఇప్పుడు కూడా చూపించండి. వైశాలి మిమ్మల్ని తల్లి అనుకుని రమ్మంది. అదే తల్లి స్థానంలో కూర్చొని కన్యాదానం చేయండి అత్తయ్య. వైశాలి జీవితాన్ని నిలబెట్టండి. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను.
ఏంటి ఎంతలా నటిస్తున్నారేంటి మీరు ఇక్కడ? ఇలా నలుగురిలో నిలబెట్టి కన్నీళ్లు పెట్టుకుని అడిగి మీరంతా గొప్ప వాళ్ళ కనిపించాలనా? అరే, నన్ను మనసులేని దానిలా చిత్రీకరించాలనా? అబ్బబ్బబ్బబ్బా, ఇంతలా బ్రతిమలాడుకుంటున్నారు కానీ మీ వల్ల నా గుండె రాయిలా మారిపోయింది. అది మీ కన్నీళ్ళకి కరగదు. ఏంటి ఊర్మిళాదేవి గారిది? ఎంత కాదు అనుకున్నా భాను మీ కోడలు కాకుండా పోతుందా? మీ కొడుకుని మీరు వదులుకోగలుగుతారా? మీకు మేమందరం ఇంత గౌరవం ఇస్తూ ఉంటే మీరిలా మాట్లాడడం ఏమైనా బాగుందా? ఊర్మిళ, అందరి ముందు మనమే మన కోడలికి విలువ ఇవ్వకపోతే ఎలా చెప్పు? బా, ఏంటండి కోడలు 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 అని చెప్పి అందరూ దానిపాటు పడుతున్నారు? అరే, కడుపుతో ఉందని చెప్పి కనికరించమని చెప్పి అడుగుతున్నారు. అరే, భాను ఏమైనా నన్ను మెప్పించి మన ఇంటికి కోడలుగా వచ్చిందా? నా ఇంట్లో సంతోషంగా ఏమైనా కాపురం చేసి తల్లయిందా? అదే గనక జరుగుంటే నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుని ఉండేదాన్ని. భాను ఇప్పుడు తల్లవుతుంది నా అనుమతితో కాదు, కార్తీక్ ని మనకి దూరం చేయాలనే ఉద్దేశంతో. ఈ బాధ ఎవరికి ఎందుకు కనిపించదు? ఇప్పుడు పందిర్లో వాళ్ళు మాత్రం హైలైట్ అవ్వడానికి ఇదిగో ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఇలాంటి నాటకాలకి నేను కరిగిపోనండి. మీలాగా వీళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పి నమ్మేసి నేను మోసపోను. చూడమ్మా, భాను నిన్ను మోసం చేయలేదు. నన్ను నీకు దూరం చేయాలని కల్లో కూడా అనుకోలేదు. నీ మనసుని బాధ పెట్టేలా మేమిద్దరం ఏమీ చేయలేదు. కానీ అవన్నీ మాట్లాడే సమయం ఇది కాదమ్మా. ఒక ఆడపిల్ల జీవితం అమ్మా, అర్థం చేసుకోమ్మా. రే, నేను కూడా ఆడదాన్నేరా. నాది కూడా అమ్మ మనసే. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? అయినా ఇప్పుడు తను కూడా అమ్మ కాబోతుంది కదా. అమ్మ బాధ ఎలా ఉంటుందనేది తనకు కూడా బాగా అర్థమవుతుంది. సారీ అమ్మ భాను, ఇంత జరుగుతుంది అని నేను అనుకోలేదు. కానీ నేను ఏమీ చేయలేను, ఆనవాయితీని వదిలేలేను. ఇంకా దేవుడు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది. మీనాక్షి, మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు లేని లోటు ప్రతి క్షణం మాకు కనబడుతూనే ఉంది. నువ్వు ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇల్లంతా ఎప్పుడూ ఆనందంగా ఉండేది. నువ్వు అర్ధాంతరంగా వెళ్ళిపోయావు. మన ఇల్లు దేవత లేని గుడి అయిపోయింది. భానుని ఎలా పెంచావో వైశాల్ని కూడా అలాగే పెంచావు. మనకిద్దరు కూతుర్లు అనుకుని ఎంతగానో మురిసిపోయావు. నువ్వు అనుకున్నట్టే వైశాలికి మంచి సంబంధం వచ్చింది. కానీ పీటల మీద పెళ్లి జరుగుతుందా లేదా అన్న సమస్య వచ్చింది. అదే ఇప్పుడు నువ్వు ఉండుంటే ఏ సమస్య వచ్చేది కాదు. అల్లుడు కొడుకులా మారి పెళ్లి చేస్తాను అన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి పెదనాన్న ఇది? నా వల్లే కదా ఇదంతా జరుగుతుంది. నా కోసం మీరెంత బాధపడకండి పెదనాన్న. నా మెడలో తాళి పడకపోయినా మీ కూతురుగా నేను ఇక్కడే ఉండిపోతాను. మీరంతా ఉన్నారు, నాకు అది చాలు పెదనాన్న. చూడు, నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వు కాదమ్మా, నేను. నా మీదున్న కోపంతోనే ఈరోజు చెల్లెమ్మ కన్యాదానం చేయనంటోంది. అదే మీనాక్షి బతుకుంటుంటే చెల్లెమ్మ ఇలా మాట్లాడుండేది కాదు, ఇలాంటి పరిస్థితి మనకు వచ్చుండేది కాదు. భాను, అమ్మా భాను, ఏం చేస్తున్నావు? రండి నాన్న, చెప్తాను. భాను, అమ్మా. భాను, చూసుకో భాను, అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. పర్వాలేదు, ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, జరగాల్సిన పెళ్లి గురించి.
ఏంటిది? నాకు తెలుసు అత్తయ్య, మీ కోపం నా మీద ఉంది. ఆయన్ని దూరం చేశానన్న అపోహతో మా నాన్న మీద కోపం ఉంది. ఇప్పుడు ఎవరెన్ని చెప్పినా మీ కోపం పోదని నాకు తెలుసు. కానీ మా అమ్మ మీద మీకెప్పుడు కోపం లేదు. ఆవిడ మీద అభిమానం ఉందన్న విషయం నాకు తెలుసు అత్తయ్య. నేనే నీకు ఈ విషయం చెప్పలేదే. అన్ని మాటలతోనే చెప్పక్కర్లేదు అత్తయ్య, కొన్ని చేతలతో కూడా తెలుస్తాయి. మా అమ్మ చనిపోయినప్పుడు మీరు రాకపోవచ్చు, అంత మాత్రాన మీకు కోపం ఉందని కాదు. మీరు అభిమానించే మా అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ చనిపోయిన రోజు మీరు అన్నం కూడా తినలేదని మా అమ్మ నాతో చెప్పింది. అది మా అమ్మ మీద మీకున్న ప్రేమ. ఇప్పుడు మా అమ్మ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆవిడ ఆత్మ మాత్రం ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను. ఈ పరిస్థితుల్లో అమ్మ ఆత్మ ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నాను కాబట్టే మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను. ఇవి నా మాటలు కావు, మా అమ్మ మాటలే అనుకోండి. మా అమ్మే మీతో చెప్తుందనుకోండి. దయచేసి పీటల మీద కూర్చొని పెళ్లి జరిపించండి, కన్యాదానం చేసి నా కూతురికి జీవితాన్ని ఇవ్వండి అని మా అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు? ఇంతకు మించి నాకు వేరే దారి లేదత్తయ్య. నా వల్ల వైశాలి పెళ్లి ఆగిపోతుంటే నేను భరించలేను. మా నాన్న తట్టుకోలేరు. బాధ కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు బాధ కలిగిస్తాడన్న సమయంలో సాయం అవసరమైనప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాదు అనరన్న నమ్మకంతో. ఇప్పుడు మీరు తప్ప మాకింకో దిక్కు లేదత్తయ్య. దయచేసి పెళ్లి జరిపించండి అత్తయ్య. అత్తయ్య, మా పెద్దమ్మ ఉన్నంత వరకు నాకెప్పుడు ఏ లోటు రానివ్వలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. మా అందరికీ పెద్ద మీరే. దయచేసి. అమ్మా, సమయం అవుతోంది. పెళ్లి కుమార్తెని పీటల మీదకి తీసుకురండి. తరువాత తంతు మొదలు పెడదాం. మొగుడుతో సంబంధం లేకుండా తల్లినవుతున్నానంటే నమ్మడానికి ఇక్కడెవరు దద్దమ్మలు లేరు. నేను తల్లినవుతున్నానంటే ఆయనకే సంబంధం లేదు. కాలు జారకుండా కడుపు ఎలా వస్తుంది? అమ్మయ్యా, మొత్తానికి నేను అనుకున్నది జరిగింది. భాను, ఇంక నీ జీవితం కుక్కలు చింపిన విస్తరి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.